సంక్షేమ పథకాలే సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు సాయపడ్డాయన్నారు మంత్రులు. వచ్చే 3 ఏళ్లు గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. సోనియా రాహుల్ పై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇటు మేడారం జాతర పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడారం మహాజాతర 2026 పోస్టర్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అంతకుముందు మేడారం సమ్మక్క సారక్క గద్దెల అభివృద్ధిపై వీడియో రిలీజ్ చేశారు. మేడారం చరిత్రను భవిష్యత్తు తరాలకు చెబుతామన్నారు సీఎం రేవంత్. మేడారం సమ్మక్క సారక్క గద్దెల అభివృద్ధి పనులపై ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చరిత్రలో పేదల కోసం పోరాడిన వాళ్లు, బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లే తెలంగాణ దేవుళ్లన్నారు. వారి సంస్కృతి అందరి అస్తిత్వమని, వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర అన్నారు. వనదేవతల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తి అని, సమ్మక్క సారక్క మనుషుల్లో దేవుళ్లని తెలిపారు. అలాంటి అమ్మల గద్దెలు ఆధునీకరించి భవిష్యత్తు తరాలకు వారి చరిత్ర చెబుతున్నామంటూ అభివృద్ధి పనుల వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు సీఎం రేవంత్. మనిషి జీవితంలో శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం ఎంతో విలువైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. కన్హా ధ్యాన కేంద్రంలో వివిధ దేశాల నుంచి హాజరైన వేల మంది అభ్యాసకులతో కలిసి ధ్యానం చేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం అలవాటు చేసుకోవాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. On this World's Meditation Day, where the spirit and the letter of the intent of this gathering over here is to spread a message that meditation can create wonders in each and every person. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలిచారన్నారు. నల్గొండ జిల్లా కోదాడలో కొత్త పంచాయతీ పాలక వర్గానికి ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సన్మానం చేశారు ఉత్తమ్. వచ్చే 3 ఏళ్లలో కోదాడ సెగ్మెంట్ ను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థులని వీరందరూ కష్టపడి పనిచేశారు, ఎంతో శ్రమించారు, చాలా మంది కష్టం చేశారు. మోదీ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజార్చడంతో పాటు సోనియా, రాహుల్ గాంధీపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై కేంద్రం తప్పుడు కేసులు పెడుతోందన్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించినందుకు నిరసనగా నాగర్ కర్నూలులో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భవిష్యత్తులో తప్పకుండా ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ వస్తుందని, రాహుల్ ప్రధాని కావటం ఖాయమన్నారు. మహాత్మా గాంధీ పేరు ఉంది కాబట్టి ఆ పేరు రూట్ చేయాలి, ఆ స్కీమ్ ఎత్తేయాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నట్టే ఇది కోట్లాది ప్రజల పొట్టగొట్టడమే, కోట్లాది మంది పేదవాళ్ళ పొట్టగొట్టడమే తప్ప ఇంకొకటి కాదు. రిటైర్డ్ ఉద్యోగాల వైద్య చికిత్సకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గతంలో అంగీకరించిన అంశాలు రిటైర్డ్ ఉద్యోగులకు ఓపీ చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని సీఎండీకి సూచించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు రిఫరల్ సదుపాయం కల్పించాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన ఇతర డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలన్నారు మంత్రి వివేక్. ఏదైతే ఇన్సూరెన్స్ మా ముందు ఇంతకుముందు ఒప్పుకున్నారు, దాన్ని ఎట్లనన్నా చేయాలి. ఇంకా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగ వాళ్ళకు అన్ని సింగరేణి హాస్పిటళ్లలో ఫ్రీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు, ఇంకా సిటీలో కూడా వారికి రెఫరెన్స్ ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే కోరుతున్నారో ఇది సింగరేణి యాజమాన్యం పరిశీలించి దీన్ని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, పొంగులేటి, సీతక్క, ఇతర నేతలు హాజరయ్యారు. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారని ఆరోపించారు.
10 ఏళ్లు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే నీళ్లు నిజాల పేరుతో అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సవాల్ చేశారు. ఒకరోజు గోదావరి జలాలపై, మరో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. నీళ్ల విషయంలో దొంగ తిరుగుడు మాటలెందుకు, ఫేస్ టు ఫేస్ చర్చిద్దాం రా అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారు. ప్రజలు ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి అహంకారం తగ్గట్లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే నీళ్లు నిజాల పేరుతో అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సవాల్ చేశారు. ఒకరోజు గోదావరి జలాలపై, మరో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. నీళ్ల విషయంలో డొంక తిరుగుడు మాటలెందుకు, ఫేస్ టు ఫేస్ చర్చిద్దాం రా అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారు. ప్రజలు ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడుతున్నా మాజీ ముఖ్యమంత్రి అహంకారం తగ్గట్లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే నీళ్లు నిజాల పేరుతో అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సవాల్ చేశారు. ఒకరోజు గోదావరి జలాలపై, మరో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. నీళ్ల విషయంలో డొంక తిరుగుడు మాటలెందుకు, ఫేస్ టు ఫేస్ చర్చిద్దాం రా అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారు. ప్రజలు ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడుతున్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రి అహంకారం తగ్గట్లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే నీళ్లు నిజాల పేరుతో అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సవాల్ చేశారు. ఒకరోజు గోదావరి జలాలపై, మరో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. నీళ్ల విషయంలో డొంక తిరుగుడు మాటలెందుకు, ఫేస్ టు ఫేస్ చర్చిద్దాం రా అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారు. ప్రజలు ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడుతున్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రి అహంకారం తగ్గట్లేదన్నారు రేవంత్ రెడ్డి. నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు తక్కువ టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర ఒప్పుకుందని ఆరోపించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టామని, ఇకపై తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరు జిల్లాకు ద్రోహం చేశాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే ముఖ్యంగా చర్చించామని చెప్పారు. తమ హయాంలో పాలమూరు ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించామని, రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకు కేంద్రం దగ్గర ఒప్పుకుందని ఆరోపించారు కేసీఆర్. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసిండ్రో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఉంది, ఇంత దారుణం ఉంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది? కేంద్ర ప్రభుత్వంలో తమాషా బీజేపీ డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు బీజేపీ శనిలా మారిందని ఫైర్ అయ్యారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తాము 6 అనుమతులు తీసుకొచ్చామని చెప్పారు. చంద్రబాబు మాట విని కేంద్రం డీపీఆర్ ను వెనక్కి పంపించినా కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని బహిరంగ సభలు పెట్టి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. నదీ జలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు కేసీఆర్. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము.
రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు. 2 ఏళ్లు మౌనంగా చూస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనీయం. మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు కేసీఆర్. హైదరాబాద్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జంట నగరాలలో పట్టపగలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. ఫార్మా కంపెనీలను మొత్తం ఒక్కచోటకు తెచ్చేందుకు తాము ప్రయత్నించామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు కేసీఆర్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి, ఆ ఎక్కువ పోనీయద్దు, ప్లస్ ఈ కాలుష్య బారి నుంచి ప్రజలను రక్షించుకోవాలి. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దాంట్లో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ తెచ్చినాం. మహిళలకు 2500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాము. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో విఫలమైందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. పార్టీ బలోపేతంపైనా చర్చించారు. డిజిటల్ పద్ధతిలో ఫ్రీగానే మెంబర్షిప్ ఇవ్వాలన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటుపైన నేతలతో డిస్కస్ చేశారు బీఆర్ఎస్ చీఫ్. క్రికెట్ అభిమానులు, ప్లేయర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ మెగా టోర్నమెంట్ వచ్చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ను నిర్వహిస్తోంది. ఈ నెల 22 నుంచి 2026 జనవరి 17 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు మహబూబ్ నగర్లోని MDCI క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సుమారు 600 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. డిసెంబర్ 29 నుంచి 31 వరకు హైదరాబాద్లో కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కప్ జరగనుంది. వచ్చే నెల 2 నుంచి 3 వరకు కరీంనగర్లో, 4, 5న NTPC గోదావరి ఖనిలో టోర్నీ జరగనుంది. తర్వాత జనవరి 6, 7న సిద్దిపేటలో జరగనుంది. వచ్చే నెల 8 నుంచి 10 వరకు వరంగల్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. 11, 12న మహబూబ్ నగర్లో, 15న సంగారెడ్డిలో జరగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్స్ హైదరాబాద్లో జరగనున్నాయి. వచ్చే నెల 16న సెమీస్, 17న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.